డ్రైవర్ అన్నలందరికీ నమస్కారం అన్న. ముందుగాల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ వీడియో ఉండొచ్చు అన్న. కానీ మనసు పెట్టి మన గురించి, మనందరి గురించి, ముఖ్యంగా నీ గురించి అన్న, మీ గురించి అన్న ఈ వీడియో. నా బాధ ఏందో నీ బాధ కూడా అదే, మనందరి బాధ అదే. ఆ ఒక్క బాధనే రేట్ డౌన్. ఈ రేట్ డౌన్ ఎందుకు చేశారు? మనకు శ్రమకు తగ్గ ఫలితం ఎందుకు ఇవ్వట్లేదు? దీని ద్వారా ఈ కార్పొరేట్ సంస్థలకు ఏం లాభం? మనకి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య వస్తే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఏం చేస్తలేమన్నా. వాడు ఎంత ఇస్తే అంతే ఉరుకుతున్నాం. దానికి కారణం ఆర్థిక ఇబ్బందులు. ఎందుకంటే రెక్కాడితేనే కానీ డొక్కాడని బతుకులు అన్న మనవి. సో మనం ఇష్టం వచ్చినట్టు పోతున్నాం. ఒక యూనిటీ లేక, ఒక దిశానిర్దేశం లేక, చెప్పేటోళ్ళు లేక, మనకు ఒక యూనిటీ లేక, దిశానిర్దేశం లేక, అండ్ అవగాహన కూడా లేకన్నా దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నాం. ఈరోజు అయిపోయిందా, ఓ 1000 రూపాయలు చేసుకున్నామా, ఇస్తే ఇస్తేంటో లేకపోతే లేదు. వాడు 10 అయితే 10 అన్న దగ్గర 5 అయితే 5 పోదాం, 100 రూపాయలు ఇచ్చే దగ్గర 50 రూపాయలు ఇస్తే పోదాం. మరి ఏం చేస్తాం? ఎట్లా చేస్తాం? దీన్ని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళే ఏమినా తీరా అన్నట్టుగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని నేను ఒక్కని చేస్తే అవుతుందా, నాతో పాటు వస్తారా అనే ఇట్లాంటి ఆలోచన మనసులో రగిలిపోతున్నా కూడా, మనసు కదిలిపోతున్నా, ఎంతో కోపం వస్తున్నా కూడా 50 రూపాయలకు 60 రూపాయలకు దింపేసి అయితే మనం ఈరోజు పూట ఇలా తీసుకుంటున్నాం అన్న. మరి దీనికి కారణం లేదా? ఒక సొల్యూషన్ లేదా? దీనికి ఉందన్న, సొల్యూషన్ ఉందన్న. ప్రతి సమస్యకి ప్రపంచంలో సొల్యూషన్ ఉంటుందన్న, ఖచ్చితంగా ఉంటుంది. దానికి కొన్ని నియమాలు, నిబంధనలు, ఒక యూనిటీ, ఇట్లాంటి మనం ముందడేసుకొని పోతే అవి ఖచ్చితంగా వస్తాయన్న. ఎంతటి వాళ్ళనైనా మనం దింపొచ్చన్న, తల ఉంచేటట్టు చేయొచ్చన్న. కాకపోతే దీనికి కారణం మన దగ్గర యూనిటీ లేక మనం అంతా వెనకబడిపోతున్నాం. వాడు ఎంత ఉరికిస్తే అంత ఉరుకుతున్నాం, వాడు మనం ఎంత ఉరికితే అంత ఉరికిస్తున్నాం. 10 అన్న దగ్గర 8 ఇచ్చిండు, 7 ఇచ్చిండు, 5 ఇచ్చిండు, ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉన్నాం అన్న. మరి దీన్ని సొల్యూషన్ లేదా అని అనుకుంటే ఉందన్న, ఖచ్చితంగా ఉంది. అదే అసలు మనం ఈ సమస్యను తీర్చాలంటే ఫస్ట్ మనం సమస్య ఎక్కడ ఉందనేది చూసుకోవాలన్న. ఈ సమస్యకు పునాదులు ఎక్కడ పడ్డాయి, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇట్లాంటి ఆలోచిస్తే అప్పుడు మనకు సొల్యూషన్ దొరుకుతుంది, ఒక దారి దొరుకుతుంది. మనం అందరం ఒక సంఘటితం కావడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మనం పోరాడడం అంటే మన దగ్గర ఏం అవసరం లేదన్న. నేను చెప్పే ప్లాన్లో అయితే, నేను చెప్పే ప్రణాళిక ప్రకారం ఎవరు ఆర్థిక పరంగా ఇబ్బంది పడరు, భౌతికంగా ఇబ్బంది పడరు, ఎలాంటి కేసులు ఉండవు, ఏముండయి. ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థనైనా సరే మనం మెడలో ఉంచొచ్చానా ఒకే ఒక చిన్న నిర్ణయంతో మీరందరూ అనుకుంటే, మనమందరం అనుకుంటే, ఒక్కతాటిపైకి వస్తే ఖచ్చితంగా మనం ఈరోజు దాన్ని సాధించగలుగుతామన్నా. ఈ హైదరాబాద్ గడ్డేందో అనేది మనం చూపెట్టచ్చన్నా. ఈ తెలంగాణ పోరు గడ్డ ఏందో అనేది మనం ఈ దేశానికి, హైదరాబాద్ తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఇన్ని రోజులు మనం తెలంగాణకి అయితే ఎట్లయితే కొట్లాడినామో అదేవిధంగా అదే మనస్తత్వంతో మనం ముందుకెళ్ళాలన్న. అయితే అన్న, మనం ఒకటే ముచ్చట చెప్తాను నేను. అసలు ఈ కారణం ఏంది అనేది మనం దోలాడుతాన్న. ఒకటన్నా, అదే బెంగళూరులో పడ్డదన్న మనకు సమస్య. బెంగళూరు నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. 1-2 సంవత్సరాల క్రితం మనయాత్రి అనే సంస్థ అక్కడ 0 కమిషన్తో అక్కడ ఆవిర్భవించింది. కొంతమంది డ్రైవర్లు కలిసి, అరే ఈ కార్పొరేట్ సంస్థలు మస్తు దోసుకుంటున్నాయి, నేనెంత కష్టపడ్డానో వాడు కూడా ఏ మధ్యవర్తిగా ఉండి అంతే సంపాదించుకుంటుండు, నాకు దక్కాల్సిన ఫలితం వేరే వాళ్ళకి దక్కుతుంది, వీడు దోసుకొని పోతుండు, దీనికి సమాధానం ఒకటి చెప్పాలి వాళ్ళకు అనుకొని వాళ్ళు ఒక అడుగు ముందుకేసి కొద్దిగా మంచిగా బ్రిలియంట్గా ఆలోచించి ఒక సాఫ్ట్వేర్ని అయితే కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని, ఒక యాప్ను అయితే వాళ్ళైతే క్రియేట్ చేసేయడం అయితే జరిగిందన్న. దాని పేరే నమ్మయాత్రి. అక్కడ నమ్మయాత్రి అంటారు, ఇక్కడ మనయాత్రి అని అన్నారు. అయితే అక్కడ ఆ సంస్థ వస్తే మరి మనకేం ప్రాబ్లం అని అనొచ్చు, ఇంత రేట్ తక్కువ ఇవ్వచ్చు ఎందుకు మరి అని అనుకోవచ్చు మీరు. ఉందన్న, అంత దాంతోనే ఉందన్న, అంత ఈ రేట్ డౌన్ మొత్తం దాంతోనే ఉందన్న. మరి అంత డౌన్ అంటే మరి అది మనకేమైనా శత్రువా అంటే కాదు. అది ఏమంటారన్నా, ఆత్మమిత్రుడు అంటే వచ్చినావా, బంధువు లెక్క. ఒక బంధువు, మనకు ఒక రైట్ హ్యాండ్ లెక్క. అది అర్థమైందన్న, ఒక రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. మనకు ఒక ధీమా, దాంతోనే మనం ముందుకు పోగలుగుతాం అన్న. దాంతోనే ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అన్న. ఎలా అంటే అన్న,
మనం అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలన్న. ఫస్ట్ ఈ రీడ్ డౌన్ ఎందుకు అనేది తెలుసుకుంటే మనకి ఇదంతా ముందు ముందు మొత్తం అర్థమైపోతుంది మనకి. అయితే మరి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ఆవిర్భవించిన తర్వాత ఏం చేసారు అంటే వీళ్ళు ఒక కస్టమరు ఒక 100 రూపాయలు బుక్ చేసుకున్నాను అనుకో అన్న, అది మొత్తం డ్రైవర్కే చెందేటట్టు ఒక ప్లాన్ చేసిరన్న. అంటే 30 రూపాయల నుంచి వెళ్ళి 100 రూపాయల వరకు కమిషన్లు తీసుకునే రోజులను పక్కకు పెట్టేసి అవతలది అన్నేసిండు. అట్లా చూడండి వద్దు అని చెప్పేసి ఒక్కొక్క డ్రైవర్ నుంచి వెళ్ళి ఒక యాప్ ద్వారా 25 రూపాయలు మాత్రమే ప్లాట్ఫామ్ ఫీజు తీసుకొని మిగతాదంతా జీరో కమిషన్ వద్దు మనకు, ఓన్లీ డ్రైవర్లకు మాత్రమే ఉపయోగపడాలి. ఒక మంచి ఉద్దేశంతో మనకు స్కాలర్షిప్లు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ దాంట్లో ప్రొవైడ్ చేసి పిల్లలకు చదువుకోవడానికి పిల్లలకు స్కాలర్షిప్ కూడా మనకు చెప్పింది. ఏ సంస్థ చేసిందన్న? చేసి ముంగడ తీసుకొచ్చి అది ముంగడ పెట్టే వరకు ఈ కార్పొరేట్ సంస్థలు ఏం ఆలోచించినాయి, అమ్మో ఇది వస్తే మనకు బెంగళూరులో చాలా వరకు అయితే తన్నేసింది, అవతల పడేసింది వీళ్ళందరినీ. అయితే వీళ్ళు కార్పొరేట్ సంస్థలు ఎట్లా ఆలోచించారంటే, అమ్మో ఈ మనయాత్రి అనే సంస్థ వస్తే మనం అదైపోతాం అని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు. ఈ మనయాత్రి సంస్థ ఏమైంది, ఇది ఇక్కడితోనే ఆగొద్దు, మనం ముందుకు తీసుకుపోదాం, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అయితే ఫస్ట్ అయితే తీసుకుపోదాం అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ముందుకు పోవాలని చెప్పేసి మన పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి తెలంగాణకు వచ్చిందన్న. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఒక 15-16 నెలల కింద వచ్చిందన్న. వచ్చి లాంచ్ చేసిరు. లాంచ్ చేసినప్పుడు మన డ్రైవర్లు ప్రతి ఒక్క డ్రైవర్కి ఇది పరిచయం అయింది, ప్రతి ఒక్క కస్టమర్ కూడా పరిచయం అయింది. కానీ ఇది నిలదొక్కుకోలేకపోయింది. ఎందుకు? దానికి కారణం ఏంది? ఇక్కడన్న మొదటి పాయింట్ మనకు కావాల్సింది. ఇక్కడ ఆలోచిస్తే మనకు అంత అర్థమవుతుంది అన్న. నువ్వు 12 కిలోమీటర్లకు పోతే నిన్న నేను ఈ వీడియో తర్వాత ఒకటి చెప్తా అన్న, ఒక్క నిమిషం అన్న. అయితే అన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ సెట్టింగ్ డ్రాప్లు మనకు 100 రూపాయలు ఇప్పుడు 10 కిలోమీటర్ పోయినాం అనుకో అన్న, మనకు దాంట్లో 250, 240, 200 నుంచి వెళ్ళి 250 రూపాయలు వస్తాయన్న దాంట్లో. అదే మన దాంట్లో అయిందనుకో, ఇది ఓలా, ఊబర్, ర్యాపిడో ఈవెంట్లు అయినాయనుకో 130, 140, 150 అంతే. మరి రేట్ డౌన్ చేయడం వల్లనే మరి వీళ్ళు ఏమనుకున్నారు, అది వస్తే మనకేమవుతుంది అని అనుకుంటే అన్న, అక్కడ అవతల తోలేసింది, ఇక్కడ కూడా మొత్తం అవతల పడేస్తుంది. మన కమిషన్ లేకపోతే మనం బతకలేం. ఫస్ట్ మనం బతకాలి, అవతల దాన్ని చంపాలి, అవతల దాన్ని ఎలగొట్టాలి, లేకపోతే మనం ఇంకా వీళ్ళ లెక్కన నడిపేయాలి. సో అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకోవడం జరిగిందన్న. వాళ్ళు మొత్తం యూనిటీ అయ్యి, ఎవరు ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ 3 సంస్థలు యూనిటీ అయ్యి మంచి కార్యాచరణ ఒకటి సిద్ధం చేసుకున్నారన్న. అదే ఇప్పుడు మనకు శ్రమకు తగ్గ ఫలితం అనేది రాకపోవడానికి కారణం అదే అన్న. అదే వాళ్ళు ఏం చేశారంటే కస్టమర్ను ఇందులోకి వెళ్ళి పోనీయద్దు, డ్రైవర్ గురించి ఆలోచించారు వాళ్ళు. కస్టమర్ను అందులో పెట్టుకున్నారు, ఆ సంస్థలనే బందీలు చేశారు. ఏంటంటే కస్టమర్ నుంచి వెళ్ళే మనం ముందుకు పోతాం ఏదైనా సరే. అయితే ఈ డ్రైవర్ల గురించి ఆలోచించాలి. ఈ డ్రైవర్లు ఎట్లా బుకింగ్ కొడితే అట్లా వస్తారు, లేకపోతే సపడ వస్తారు. మనకు ఒకటి అలవాటు చేసిరు, ఈ ఆన్లైన్ అనేది ఒకటి అలవాటు చేసినాక మనం ఎటు పోలేకపోతున్నాం. సో ఈ ఆన్లైన్ ఏం చేశారంటే వీళ్ళు రేట్ డౌన్ చేసి కూర్చున్నారంట. మనం మంచి అద్భుతమైన ఆలోచన చేసి వాళ్ళు ఒక నికృష్టమైన ఆలోచన, అద్భుతమైన ఆలోచన కాకంటే ఒక నికృష్టమైన ఆలోచన మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో మంచి అద్భుతమైన ఆలోచన. ఏం చేశారంటే ఈ 100 రూపాయలు పోయేదాన్ని 50 రూపాయలు చేసిరు. అప్పుడు కస్టమర్ ఇందులోకి వెళ్ళి బయటికి పోకుండా చూసుకున్నారు వాళ్ళు. ఇదే యాప్లు ఉండేటట్టు, ఏది ఓలా, ఊబర్, ర్యాపిడో 3 సంస్థలనే ఉండేటట్టు ఇందులోకి వెళ్ళి బయటికి పోనీయొద్దు, కస్టమర్ని బయటికి పోనీయొద్దు. అంటే ఇప్పుడు మన యాత్ర ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 10 కిలోమీటర్లు అనుకో 250 రూపాయలు వస్తుంది. అయితే అప్పుడు మరి ఇది 200 వచ్చి అది 250, ఇది 150, 160, 170 ఇవి వస్తే మరి అలా 250 రూపాయలు వస్తే మరి ఏది కొడతారు కస్టమర్? ఏది చూజ్ చేసుకుంటాడు? ఏది తక్కువ వస్తే అది చూజ్ చేసుకుంటాడు. సో మన యాత్రి అనే సంస్థను పక్కన నెట్టేసారు, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలే తీసుకున్నాడు. అయితే వీళ్ళు బతకాలనుకున్నారు ఫస్ట్, ఇది వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా మేము ఇదే ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిందన్న. బెంగళూరు నుంచి ఉన్నది, కాకపోతే బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు. బుకింగ్స్ అయితే వస్తున్నాయి, అక్కడోటి వస్తున్నాయి. ఎవరైనా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మన దగ్గర నాసుంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు మన యాత్ర ఉన్న వాళ్ళు మాత్రం కొడుతారు, మిగతా వాళ్ళంతా వాళ్ళకి తెలియదు, సపడవుకున్నారు. ఇందులో మన కారణం కూడా ఉందన్న. మన ఎడ్డితనమే కావచ్చు, మన నిర్లక్ష్యమే కావచ్చు, మన అవగాహన లోపమే కావచ్చు అన్న, ఏదో ఒకటి అయితే మొత్తం మీద ఒక సంస్థనైతే మనం వెళ్ళగొట్టుకున్నాం. ఆ సంస్థను వెళ్ళగొట్టుకుంటే కాకుండా మనం ఒక తలనొప్పిని మీద వేసుకున్నాం.
ఈ తలనొప్పి ఏంటంటే రేట్ డౌన్. వాళ్ళని ఎదిరించలేడు వాడు మనల్ని అంటే మనకు ఉరికించుకుంటా వాడి లక్ష్యాన్ని ఛేదించుకుంటున్నా. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది అన్న. ఒక 3 మార్గాలలో అయితే మనం దీన్ని ఛేదించవచ్చు అన్న. ఒకటి, ఈ మనం వెళ్ళి సీఎం రేవంత్నా లేకపోతే గవర్నమెంట్ ఒక ఫామ్ దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? ధర్నాలు, రాస్తారోకలు అన్నీ చేశారు, కానీ అక్కడ మనకైతే రాలేదు. మనం అక్కడ పోయినా కూడా రాదు. ఒక ఫలితం అయితే మనకు వచ్చే సూచనలు అయితే రావు. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలు వాళ్ళ మీద కుమ్మరిస్తాయి కాబట్టి రావు. వాళ్ళు ఒప్పుకోరు. ఇంకొక యాప్ తయారు చేపిస్తా అని అంటారు, కానీ చేయరన్న. ఇప్పుడు 1.5 year అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. చేసిరానా? చేయరు. రేట్లు పెంచరు. ఏది జరగదన్న. ఎందుకంటే వాడు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు కుమ్మరిస్తూ ఉంటాడు. అప్పుడు వేరే యాప్ తీసుకొచ్చి వాళ్ళకు వచ్చే లక్షల కోట్ల రూపాయలు ఎందుకు కొట్టుకుంటాడన్న? ఈ రాజకీయ నాయకులతోని, గవర్నమెంట్తోని ఈ సమస్య సొల్యూషన్ తీరదు. ఇంకొక మార్గం ఉందన్న. అదే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి బుజ్జగించో బెదిరించో తీసుకోవాలి. మరి వాళ్ళు బుజ్జగించినా బెదిరించినా, ఇప్పుడు మా ఆటో డ్రైవర్లం కొంతమంది కలిసినాం, వినతి పత్రం ఇచ్చిన, సానుకూలంగా స్పందించండి సార్, మా మీద మా జీవితాలను ఆలోచించండి అని చెప్పేసి ఊబర్ ఆఫీస్ పోయినాం, ర్యాపిడో ఆఫీస్కి పోయినాం, ఓలా ఆఫీస్ పోయినాం. అయినా కూడా వాళ్ళు స్పందించలేదు. కొంతమంది ఏం చేశారు, క్యాబ్ డ్రైవర్లు ఏం చేశారు, మొత్తం ధర్నాలు చేసి 2 రోజులు 3 రోజులు కలిసి ధర్నాలు అయితే చేసారు. అందరు బంద్ చేసుకున్నారు. ఏమైంది? మళ్ళీ వాని కిందనే పని చేయాలి. వాడు విన్నాడు. వానికి కాఫీ తాగినంత కాదు ఆ ఖర్చు. 2 రోజులు బంద్ చేస్తే వానికి ఏమవుతుంది అన్న? ఏమిగా అయితే అన్న. ఇంకొక 3వ అయితే ఉందన్న. ఒక 3వ మార్గం అవుతున్నది. అది ముళ్ళుతోనే తీసే అంత మార్గం అన్నది. ముళ్ళుతోనే తీయచ్చు. అలాంటి మార్గమే ఈ మార్గము. ఇక్కడ ఎవరు ఆర్థిక పరంగా ఇబ్బంది పడరు, భౌతికంగా ఇబ్బంది పడరు. ఇలాంటి కేసులు ఉన్నాయి. మనం ఆర్థికంగా బలోపేతం అవుతాం. ఇంకా ఈ భారతదేశంలో తెలంగాణలో మన తెలంగాణ గడ్డేంటిది అనేది హైదరాబాద్ పోరాణాలు ఒక సంఘటితంగా ఏర్పడి ఎలా అయితే మనం ఈ లక్ష్యాన్ని ఛేదించడమో రేపు భారతదేశం మొత్తం మాట్లాడుకునేటట్టు చేస్తామన్న. ఇప్పుడు బెంగళూరు గురించి, ఒక డ్రైవర్ల గురించి మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో అట్లా మన ఆటో డ్రైవర్ల గురించి ఈ దేశం మాట్లాడుకునేటట్టు, బయట రాష్ట్రాలు మన తెలంగాణ గురించి మాట్లాడుకునేటట్టు చేయొచ్చన్న. మన హైదరాబాద్ డ్రైవర్లు ఏందో అనేది ఒక్కసారి సంఘటితం అయితే మనం ఖచ్చితంగా చేయొచ్చన్న. అదే అన్న ఒక చిన్న విషయం. ఎట్లా అంటే ఆ మార్గం ఏంటంటే మనమంతా రేపటి నుంచి, రేపంటే మేము ఒక డేట్ చెప్తామన్నా. మేము ఒక గ్రూప్లో అయితే ఒక 4-5 గ్రూపులు పెట్టుకున్నాము. ఆ గ్రూపులలో ఇప్పటివరకు అయితే ఒక 3,000 నుంచి 4,000 వరకు అయితే జాయిన్ అయ్యారన్న. అయితే ఇంకా కావాలన్న. మనకి ఇంకా చాలా వరకు తెలియదు. అయితే ఇది మేము కొన్ని మార్గాల ద్వారా తీసుకుపోవాలనుకుంటున్నాం. కొన్ని పద్ధతుల ద్వారా అయితే పోదామన్నా. ఫస్ట్ అయితే అందరికీ తెలియాలి ఈ సమస్య ఎక్కడుంది, ఏం కథ అని చెప్పేసి. దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇప్పుడు 3వ మార్గం ఏంటిదన్నా అంటే, మనము ఒక డేట్ నుంచి నేను అనుకుంటున్నాను ఏంటన్నా అంటే, ఈ నెల మొత్తం, ఏప్రిల్ నెల మొత్తం ఆటోలు నడుపుదాం. ఎట్లా అంటే ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఓలాని బ్యాన్ చేసేయండి అన్న. మన ఫోన్లలోకి వెళ్ళి మొత్తం దాన్ని డిలీట్ చేయండి. ఒకటి పెట్టుకోండి, అది ర్యాపిడో పెట్టుకోండి. అయితే కస్టమర్లకు, ప్రతి ఒక్క కస్టమరు 3 యాప్లతో ముందుకు పోతుంటాడు. ఒక యాప్ కాకపోతే ఇంకొక యాప్ కాకపోతే ఇంకొక యాప్ తీసుకుంటాడు. అంటే 3 ఎందుకని చెప్తున్నా అంటే, మనం చెప్పే సమాచారం ఎక్కువ రీచ్ కావాలంటే మనం ఒక్క దాంట్లో పని చేయాలి. మనం ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వినాలి, వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా వినొద్దు. మీకు ఒక చిన్న సామెత చెప్తానా. ఒక బర్రె మన ముందున్నా, బర్రె మన వెనుక ఉన్నా, దాని తలుగు మాత్రం మన చేతులలో ఉండాలన్న. అప్పుడు ఆ బర్రె ఎటు పోదు, మన చేతులనే ఉంటుంది. అదే దాని చేతిలో మనం ఉన్నాం అనుకో అన్న, మన దగ్గర తలుగు లేదనుకో అన్న, అది ఎట్లా ఉరికితే మనం అట్లా ఉరకాలి. ఈ కార్పొరేట్ సంస్థల లెక్క అవి ఎట్లయితే ఉరుకుతున్నాయో, వాటిని ఎట్లయితే ఉరికిపిస్తున్నామో మనం కూడా అట్లే ఉరకాల్సి వస్తుంది. సో తలుగు మన దగ్గర ఉంచుకునేటట్టు చూసుకోవాలన్న. అదే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ మనయాత్రి అనే సంస్థను మనం ప్రమోట్ చేసుకోవాలి. అయితే మనం ఈ నెల మొత్తం ఒక ర్యాపిడో సంస్థలనే ఉండి ఓలా, ఊబర్ తీసేసి ఓన్లీ మనయాత్రి, ఈ ర్యాపిడో అనే సంస్థలో ఉండి మనం కస్టమర్లకు చెప్పుకోవాలి. అన్న అక్క ఎవరైతే, సార్ మేడం ఎవరైతే కస్టమర్లు ఎక్కుతారో వాళ్ళకు, ఇగో మేము మే 1వ తారీఖు నుంచి
కార్మికుల దినోత్సవం నుంచి మేము మనయాత్రి అనే సంస్థను ఎన్నుకుంటున్నాం. మీరు దాంట్లోనే మీరు మీ యొక్క బుకింగ్లు చేసుకోండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు, ఆ రోజు నుంచి ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తున్నాం మాత్రమే. ఇది మరో విధంగా కాదు అని చెప్పేసి వాళ్ళకు మనం చెప్పడం అయితే చెప్పాలన్న. ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఒక 10 రోజులు, ఒక 10-15 రోజులు మనం ఈ విధంగానే మనం ముందుకు పోవాలి. ఒకటే సంస్థలు నడపాలి. అది ర్యాపిడోలో కానీ ఏదైనా మనం ఒకటి ఎంచుకున్నాం, ఒకటే సంస్థ నడుపుకున్నాం. అది ఓలా కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ మూడిట్లలో ఏదో ఒక సంస్థను ఎన్నుకొని అయితే మనం ముందుకు పోవాలి. అది ఓటింగ్ ద్వారా అయితే మనం నిర్ణయిస్తాం. నిర్ణయించిన తర్వాత అది చెప్పి ఆ ఒక్క దాంట్లోనే మనం వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మేల్కొని ఆ డ్రైవర్ ఇంకో పక్కకున్న డ్రైవర్ని కూడా చెప్పాలి, అన్న మనం దీంట్లోనే నడపాలి, ఈ నెల రోజులు ఏప్రిల్ నెల మొత్తం ఇంట్లోనే నడపాలి, ఈ కస్టమర్లకు మొత్తం చెప్పాలి. మే నుంచి మనయాత్రి సంస్థ నుంచి మనం తీసుకుపోతున్నాం, మనయాత్రి సంస్థనే మనం నడుపుతున్నాము అని చెప్పేసి వాళ్ళకు మంచి అర్థమయ్యే రీతిలో చెప్పేసి మనం ముందుకు పోవాలన్న. ఈ యొక్క ఫలితం వల్లనే రేపు మనం సక్సెస్ సాధిస్తాం. మనయాత్రి సంస్థ అదే మనకు వచ్చింది కాబట్టి మన డ్రైవర్ల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు ఇంకా అనుకోకురన్న. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్ సెర్చ్ చేయండి. మీకు మనయాత్రి సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. దాని ద్వారా మనం ముందుకు పోతాం. దాని ద్వారా మీకు తెలుస్తుంది ఎట్లా ఏం చేయాలనేది. ఇప్పుడు నేను చెప్పేది అయితే కదన్న, ఈ ఏప్రిల్ నెల మొత్తం ఓలా ఊబర్ ర్యాపిడో ఎంచుకొని ఓలా ఊబర్ని బైకాట్ అంటే వాటిని మన అన్ఇన్స్టాల్ చేసేయండి మన యాప్ నుంచి వెళ్ళి. మరి 1వ తారీఖు నుంచి వెళ్ళి ఈ ర్యాపిడో నడుస్తా అంటే దాన్ని కూడా అవతల తీసి దాన్ని పడేయాల్సింది అవసరం లేదు, మనకు కూడా అది కూడా అవసరం లేదు. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి వెళ్ళి మనయాత్రి సంస్థ అందరూ ఆన్ చేసి పెట్టుకోరన్న, అందరూ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మనం ఒకసారి ఒక 10 రోజులైన తర్వాత, ఒక 5 రోజుల తర్వాత మన డ్రైవర్లు అయితే ఎట్లా రెస్పాన్స్ బట్టి మనం మనయాత్రి అనే సంస్థను కలుద్దాం. వాళ్ళు ఇప్పుడైతే తీసేసిరన్న, ఎట్లా అట్లా మనం తీసుకొని మళ్ళీ కంబ్యాక్ చేపిద్దాం. వాళ్ళని కంబ్యాక్ చేపించి మనం ఇక్కడ మన డ్రైవర్లే మనం ఏందో చూపెట్టాలి. అప్పుడే ఈ రేట్లను మనం దక్కించుకోగలుగుతామన్న. శ్రమకు తగ్గ ఫలితం అయితే మనకు వస్తుందన్న. మీరు ఒకసారి ఆలోచిస్తే మనం అందరం సంఘటితం అయితే ఈ సమస్యను ఈజీగా ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ఎలాంటి కేసులు ఎలాంటివి ఉండే అన్న, సింపుల్ ఒక నెల రోజులే, ఈ నెల రోజులు కూడా కాదు, ఒక 20 రోజులు ఎంతో ఈ దాంట్లో నడిపి ర్యాపిడో అనే సంస్థలు నడిపి మిగతా వాటిని బంద్ చేసి పక్కకు పడేస్తే మనకు వచ్చిన రేటు మనకు వస్తుందన్న. మీరు ఒక్కసారి మనయాత్రి అనే సంస్థ నుంచి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను రోజు మా యొక్క గ్రూప్ తరపు నుంచి వెళ్ళి మీ అందరికీ మేము దీని మీద ఒక స్కానర్ అయితే పెడతామన్నా. స్కానర్ మీద దాని మీద మీరు చేసుకొని దీంట్లో జాయిన్ కాండి. మీకు రేట్లు ఎట్లా ఉంటాయి, మనయాత్రి రేట్లు ఎట్లా ఉంటాయి, దీంట్లో రేట్లు ఎట్లా ఉంటాయి, అన్ని పూస కూర్చున్నట్టు మేము అన్నీ చెప్పగలుగుతాం, అన్నీ చెప్తాం కూడా. మేము ఒక ర్యాలీ అయితే తీయగలుగుతాం. ఏంటిదంటే అది ఒకటి కూడా మనం ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకొక చోటుకు ఒక ర్యాలీ తీస్తాం. అది శాంతియుతంగా ర్యాలీ, అంటే ధర్నాలు రాస్తారు టైప్ ఉండదు. అది కేవలం మనయాత్రి మేము షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసి మన డ్రైవర్లకు తెలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళు ఉంటే, వీడియో చేయని వాళ్ళు ఉంటే, ఎవరికైనా సరే అలా చేస్తే ఒక సోషల్ మీడియాలో దాన్ని ఒక రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే దీనిలో జాయిన్ అయ్యి ఈ యొక్క ఉద్యమంలో, ఇది సైలెంట్ నిశ్శబ్ద యుద్ధం, ఈ ఉద్యమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క సొల్యూషన్తోనే మన రేట్ డౌన్ అనే సమస్యను మనం నిలదొక్కుని మనం గెలుస్తామన్నా. దానికి మీ అందరి సహకారం కావాలి. అవగాహన లోపంతో మాత్రం వెళ్ళకండి అన్న. ప్రయత్నం చేయండి. ఈ ఒక్క ప్రయత్నం కాకుండా ఇంకేదైనా ప్రయత్నం ఉంటే చెప్పండి అన్న, ఆ ప్రయత్నం కూడా చేద్దాం. కానీ నాకు తోచింది మీకు చెప్పాను. మీకు మంచిగా అనిపిస్తే ఇది అందరికీ షేర్ చేయండి. మన డ్రైవర్లను మేల్కొల్పండి. ముందుగాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవర్కి అయితే చేరాలి. ప్రతి ఒక్క డ్రైవర్ చేయాలన్నదే నా ఆకాంక్ష. మనం అందరం సంఘటిత కావాలన్నదే నా కోరిక. ఎందుకంటే నా బాధనే నీ బాధ, నీ బాధనే నా బాధ, మనందరి బాధ ఒకటే. ఆ బాధ తీరాలంటే ఇది మనం అందరం ఒక సంఘటితం అయితేనే మనకు చేరగలుగుతామన్నా. ఇది అందరూ చేస్తారని కోరుకుంటూ జై డ్రైవర్ అన్న.